హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఈరోజు బెండకాయ పుల్లగూర అండి. ఇది రాయలసీమ స్పెషల్. ముద్దలేకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. రాయలసీమలో అనంతపూర్ స్పెషల్ అండి ఇది. ఒకసారి ముందుగా ఇట్లా నేను చూపించినట్టు కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి, బెండకాయ, టమాటో, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆవాలు కరివేపాకు, ఎర్రగడ్డ వేసేసి బాగా కొంచెం అట్లా 2 సెకండ్స్ ఉండిచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేసుకోండి, ఎందుకంటే బెండకాయ జిగురు వస్తుంది కదా అండి. మళ్ళీ అది మనము పప్పు గిత్తితో ఎనిపినప్పుడు వెనగదు, జారిపోతుంటుంది. కాబట్టి కట్ చేసి వేసుకుంటే కారం సరిపోతుంది. ఆ తర్వాత బెండకాయలు, ఆ తర్వాత టమాటో, ఆ తర్వాత పసుపు, చింతపండు, ఉప్పు అన్నీ వేసేసి మీకు అవసరం అనిపిస్తేనే ఒక టీ గ్లాస్లో సగం వాటర్ వేసుకోండి, లేకపోతే అక్కరే లేదు. కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ ఇచ్చేయండి బాగా. ఇది ముద్దలేక చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. ముద్ద చేసుకొని ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇట్లా అన్నీ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఎనిపేసి ఇంకా తిరువాత అక్కర్లేదండి, ఎందుకంటే మనము ఆల్రెడీ నూనె, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసినాము, అదే సరిపోతుంది. ఇంకా మీరు అక్కర్లేదు. ఒకవేళ పెట్టుకుంటాము అని అనిపిస్తే, మీకు పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి, లేకపోతే అసలు అక్కర్లేదు. నేనైతే పెట్టుకోనండి. చూడండి, అట్లా విజిల్ ఇచ్చిన తర్వాత ఎనిపేసేసి అంతే. ఇంకా తర్వాత పెట్టేసుకుని అవసరం లేదు. తర్వాత మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే అక్కర్లేదు. ఇంకా ముద్దలేకి తినండి ఒకసారి, చాలా బాగుంటుందండి. సూపర్ అండి, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.